నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు కళ్యాణి. రానున్న రోజుల్లో కర్నూలు నగరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఐకాన్ సిటీగా రూపుదిద్దుకుంటోందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో క్రేడాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షోలో పాల్గొన్నారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో క్రేడాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షోలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్డర్లతో పాటు రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన పరిశీలించారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ వివరాలను బిల్డర్లు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వివరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ క్రేడాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాల్స్ యజమానులు తమ స్టాల్స్ వద్దకు ఆయనను సాధారణంగా ఆహ్వానించి శాలువాలు కప్పి సన్మానించారు. అలాగే వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను సన్మానించారు. ఈ సందర్భంగా స్టాల్స్లో ఏర్పాటు చేసిన నమూనా భవనాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఐకాన్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిశ్రమల ఏర్పాటుతో పాటు వివిధ రంగాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని వివరించారు. అలాగే కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో క్రేడాయి ఆధ్వర్యంలో ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో పేరుతో మెగా ఈవెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిల్డర్లతో పాటు రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాల స్టాల్స్, రుణాలు ఇచ్చేందుకు వీలుగా వివిధ బ్యాంకు అధికారులు, సిబ్బంది ఒకే చోట ఉండడం అభినందనీయమని తెలిపారు. కర్నూలు నగరం రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కర్నూలు నగరంలో బిల్డర్లు ఆధునిక హంగులతో కాంప్లెక్స్లు నిర్మించడం ద్వారా కర్నూలు నగరాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. అలాగే ప్రజలకు నమూనా భవన నమూనాలను చూపించి వారి అభిరుచులకు అనుగుణంగా భవనాలను అన్ని అనుమతులతో న్యాయబద్ధంగా ప్రాపర్టీని కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. మెగా ఈవెంట్ మాదిరిగా ఏదో బాంబేలోనో ఢిల్లీలో చూసినట్ల ఈ బిల్డర్స్ అంతా చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు పక్కనే ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పట్టణంలో కూడా బ్యూటిఫుల్ మళ్ళీ కాంప్లెక్స్లు నిర్మించడం, అలాగే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేటట్ల ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్ దగ్గరలో ఉన్నట్ల ఇండ్లు కట్టివ్వటం, ఆ మోడల్ హౌస్ ప్రజెంటేషన్ చేసి మేము ఉన్నాము అని రూల్స్ ప్రకారం కట్టించి లీగలైజ్డ్ ప్రాపర్టీస్ ఇస్తున్నారు. ఇది కర్నూలుకు గర్వకారణం. కర్నూలు నలుమూలల డెవలప్ అయిపోతుంది. కర్నూలు నలుమూలల ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. కర్నూలు భవిష్యత్తులో ఒక ఐకానిక్ సిటీగా భరత్ చెప్పినట్లు ఐకానిక్ సిటీగా ఇది తయారయ్యే దాంట్లో భరత్ ఇండస్ట్రీ మినిస్టరు, ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, మళ్ళీ కార్మికులకు, రైతులకు అందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా వాళ్ళందరూ మోడల్ హౌసెస్లో సిటీస్లో పోతే గ్రేటర్ కమ్యూనిటీ అని కోట్లాది రూపాయలకు పడగలెత్తిన వాళ్ళు ఇటువంటి బిల్డింగ్లో ఉంటారు. అలాంటి బిల్డింగ్లు మామూలు మిడిల్ క్లాస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. కర్నూలు నగరాన్ని విశాఖపట్నం తరహాలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 19 వార్డుల్లో 12,28,00,000తో 31 అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 19 వార్డుల్లో 12.28 కోట్ల వ్యయంతో 31 అభివృద్ధి పనులకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలోని బళ్ళారి చౌరస్తా ఆంజనేయ స్వామి ఆలయం వారిని దర్శించుకుని అనంతరం గోవులకు ఆహారం తినిపించారు. అనంతరం 1వ వార్డులో 45 లక్షలతో, 3వ వార్డులో 40 లక్షలతో, 6వ వార్డులో 35 లక్షలతో, 10వ వార్డులో 30 లక్షలతో, 14, 15వ వార్డుల్లో 45 లక్షలతో, 16వ వార్డులో 18.50 లక్షలతో, 8, 14 వార్డుల్లో 15 లక్షలతో, 15వ వార్డులో 30 లక్షలతో,
13వ వార్డులో 2.22 కోట్లతో, 18వ వార్డులో 15 లక్షలతో, 23, 24వ వార్డులో 50 లక్షలతో, 23వ వార్డులో 1.74 కోట్లతో, 43వ వార్డులో 20 లక్షలతో, 44, 45వ వార్డుల్లో 50 లక్షలతో, 48వ వార్డులో 95 లక్షలతో, 49వ వార్డులో 70 లక్షలతో, 42వ వార్డులో 85 లక్షలతో, 46వ వార్డులో 1.30 కోట్లతో సీసీ రహదారులు, డ్రైనేజీ కాలువలు, మరుగుదొడ్లు, ఫుట్పాత్లు తదితర అభివృద్ధి పనులు, అదేవిధంగా 15 లక్షలతో రాజ్విహార్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయ ప్రదేశాలలో ఎయిర్ క్వాలిటీ డిస్ప్లే బోర్డులు ఏర్పాట్లకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక చిల్డ్రన్స్ పార్కు నందు నూతన 12 షాపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, నగరంలో ప్రధానంగా రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వైజాగ్ తరహాలో కర్నూలు నగరం ఉండేలా అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల కాంట్రాక్టర్లతో చర్చించి వారి సమస్యలు కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చామని, ప్రగతిని పరుగులు పెట్టించేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. అశోక్ నగర్ రైల్వే బ్రిడ్జి వద్ద వర్షం పడితే నీరు నిలిచే సమస్యను శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నగరంలో అధికంగా ట్రాఫిక్ ఉండే బళ్ళారి చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణకు ఎస్ఏపీ క్యాంపు మీదుగా రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, దీని ద్వారా హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలు ఎస్ఏపీ క్యాంపు మీదుగా కొత్త బస్టాండ్ చేరుకోవచ్చన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. ఓర్వకల్లో ఇండస్ట్రియల్ పార్కును 2700 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఓర్వకల్ల నుండి విజయవాడకు విమాన సౌకర్యం కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఇండిగో కంపెనీ ప్రతినిధిని కోరగా వారు సానుకూలంగా స్పందించి జూన్ 2 నుండి విమానం సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పడం ఉమ్మడి జిల్లా ప్రజలు సంతోషించతగ్గ విషయమన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో భవిష్యత్తులో ఎన్నో పరిశ్రమలు వస్తాయన్నారు. 14,000 కోట్లతో సెమీ కండక్టర్ల కంపెనీ, ఎలక్ట్రానిక్ వాహనాలు తయారీ కంపెనీ రాబోతున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాజధానికి ఖచ్చితంగా విమాన సౌకర్యం ఉండాలన్న ఉద్దేశంతో విమాన సర్వీసుల కోసం బలంగా కృషి చేశానన్నారు. రానున్న రోజుల్లో కర్నూలు విజయవాడకు విమాన సర్వీసు ప్రతిరోజు నడిపేలా కృషి చేస్తామన్నారు. దీంతో పాటు 2 పైలట్ ట్రైనింగ్ సెంటర్లు కూడా వచ్చాయన్నారు. ఇండియాలో పైలట్ల తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఈ రంగంలో రాణించేందుకు యువత ముందుకు రావాలని ఆయన కోరారు. అనంతపురం నుండి కర్నూలు వరకు మెగా ఇండస్ట్రియల్ కారిడార్ చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. రాయలసీమ రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందబోతుందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున వస్తాయన్నారు. కమిషనర్ మాట్లాడుతూ, నగరాభివృద్ధికి నగరపాలక సాధారణ నిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులపై సైతం విజయవంతంగా సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. మొత్తం 12.28 కోట్ల వ్యయంతో 31 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని, ఇందులో 11 పనులకు 3.59 కోట్లను సాధారణ నిధుల నుండి, మరో 11 పనులకు 5.84 కోట్లను ఎన్క్యాప్ నిధులు, ఇంకో 9 పనులను 15వ ఆర్థిక సంఘం నుండి 2.82 కోట్ల నిధులను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో అత్యవసర పనులకు ప్రాధాన్యతనిస్తూ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కురుబ పరమేష్, షాజహాన్, నీలోఫర్, పుల్లమ్మ, జకియా అక్సారి, విజయలక్ష్మి, శ్రీనివాసరావు, శివమ్మ, విజయకుమారి, రమణమ్మ, మాణిక్యమ్మ, మల్లికా బేగం, ఇన్ఛార్జ్ ఎస్ఈ శేషసాయి, ఎంఈ సత్యనారాయణ, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, పారిశుద్ధ పర్యవేక్షక అధికారి నాగరాజు, డిఈఈ కృష్ణలత, శ్రీనివాసరెడ్డి, గిరిరాజు, గంగాధర్, మనోహర్ రెడ్డి, ట్రైనీ ఏఈ మహేష్, స్వాతి, రామ్మోహన్, ఖాసిం, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. నరసింహారెడ్డి నగర్ 46వ వార్డులో సీసీ రోడ్ల మరమ్మతులకి, డ్రైనేజీ మరమ్మతులకి 1,12,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు టీజీ భరత్ అన్న గారు శిలాపథక ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఎలక్షన్ ముందు మా వార్డుకు వచ్చి అన్నగారు, అన్న మా వార్డులో ఈ ప్రాబ్లం
అమ్మ గెలిచిన వెంటనే నేను మీ వార్డు పనులు చేపడతానని చెప్పారు. అదే మాట మీద ఈరోజు భరతన్న గారు నా వార్డుకు వచ్చి, మా కర్నూలు నా వార్డు జగజ్జీవన్ నగర్కి వచ్చి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూసి పనులు మొదలు పెట్టించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముందుగా మేము టీజీ భరతన్న గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. లాస్ట్ గవర్నమెంట్లో ఇక్కడ నరసింహారెడ్డి నగర్లో రైల్వే బ్రిడ్జి కింద ఎప్పుడు చూడు వాటర్, కొంచెం వర్షం వచ్చిందంటే డ్రైనేజీ మొత్తము ఇక్కడే ఉంటుంది. వాటిని ఈరోజు ఈ కార్యక్రమంలో చేపట్టి వాటర్ రాకుండా చేయడానికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల కర్నూలు గ్రీన్ సిటీగా తయారు కావడంలో ఇదొక భాగంగా అన్న కోరుకుంటున్నారు. ఈరోజు 19 వార్డులలో దాదాపు 12.3 crores వర్క్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నాం. ఇవన్నీ కూడా 2 to 3 months మ్యాక్సిమం కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో కూడా కమిట్మెంట్ తీసుకుంటున్నాం. కమిట్మెంట్ ఏ రకంగా అంటే క్వాలిటీ పనులు ఉండాలి. ఏదో ఓకే చేసేసినాం కంప్లీట్ చేసినాం అనేదే కాకుండా ప్రాపర్ వర్క్స్, క్వాలిటీ వర్క్స్ ఉంటే అట్లా సిటిజన్స్ హ్యాపీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ వర్క్స్ అన్నిటికీ కాంట్రాక్టర్స్ బాగా చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మా మున్సిపల్ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, మనది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మన సైడ్ ఉండే వార్డ్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ వర్క్ ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళకి హెచ్చరించడము, అధికారులకి చెప్పడము చేస్తున్నామంటే పర్ఫెక్ట్ క్వాలిటీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు వర్షాలు కొద్దిగా ఎక్కువ వర్షాలు పడితే నీళ్ళు ఆగిపోవడం జరుగుతుంటుంది. అది కూడా కమిషనర్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు. ఇది చాలా ఏండ్ల నుంచి ఉండే ప్రాబ్లం. ఇది ఇంతవరకు ఎవరు సాల్వ్ చేయలేకపోయినారు. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఇది కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నా. చంద్రబాబు గారు ముఖ్యంగా మనం డెవలప్మెంటు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే మనం వర్క్ చేస్తున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉండాలా. నేను మరీ ఎప్పుడు అందరికీ సిటిజన్స్ కానీ పబ్లిక్ కానీ రిక్వెస్ట్ చేసేది ఓర్పు సహనం అనేది చాలా ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా దారుణం జరిగింది, డిస్ట్రక్షన్ జరిగింది. టైం టేకింగ్లో అన్నీ సాల్వ్ చేస్తాం, బట్ పేషెన్స్ అనేది కూడా ఉండాలా. స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం. అలాగే ఓరొకళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ జోన్ వస్తాం, ఇండస్ట్రియల్ పార్క్ ఆల్రెడీ డిక్లేర్ అయింది. మనకు కూడా ఇప్పుడు టెండర్స్ కాల్ చేయడం జరిగింది. దగ్గర 2700 crores సంబంధించిన వర్క్స్ కూడా టేకప్ అవుతుంది. ఎంఎస్ఎంఈ పార్కులు స్టేట్ వైడ్ చేస్తున్నాం. కర్నూలులో కూడా ఓరొకల్లో చేయడం జరిగింది. సో అభివృద్ధి ఉంటుంది, సంక్షేమ పథకాలు వస్తాయి. ఇది ఓన్లీ పాసిబుల్ విత్ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారు. ఆయన ఒక గ్రేట్ లీడర్. విల్ డూ అవర్ బెస్ట్. అవర్ స్టేట్ విల్ బీ ద నంబర్ 1 స్టేట్. అమరావతి కూడా అన్ని టెండర్స్ అయిపోయినాయి, మీకు తెలుసు. ఫ్యూచర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్, ఇన్ ఇండియా అవుతుంది. ఇవన్నీ కూడా 2029 లోపల అవుతాయి. పోలవరం అవుతుంది, అన్నీ అవుతాయి. సో ఓన్లీ థింగ్ ఇస్ సిటిజన్స్ కానీ పబ్లిక్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఒక ఓర్పు సహనంతో ఉండండి. అన్నీ సెట్ చేస్తాం. మనది డబుల్ ఇంజన్ సర్కార్. విల్ డూ అవర్ బెస్ట్ అండి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా కర్నూలులో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు మునగలపాడు గ్రామం వద్ద ఉన్న ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో ఆయన పరిశీలించారు. కర్నూలు మండలం మునగాలపాడు గ్రామం బాలసాయిబాబా స్కూల్ పక్కన ఉన్న ఏసీఏ క్రికెట్ గ్రౌండ్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రౌండ్ విస్తీర్ణం ఎంత ఉంది, లెవెనింగ్ పనులు, ఫెన్సింగ్ పనులు పురోగతి గురించి మంత్రి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంచి ఆర్కిటెక్ట్తో, అవసరమైన సౌకర్యాలతో, మంచి డిజైన్లతో స్టేడియంను అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఏసీఏ ప్రతినిధులను సూచించారు. విజయవాడ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గ్రౌండ్ ప్రణాళికను జూన్ 7వ తేదీ నాటికి రూపొందించాలన్నారు. అనంతరం అభివృద్ధి పనులు ప్రారంభించి త్వరితగతిన
గ్రౌండ్ నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ గ్రౌండ్ను రోవర్తో సర్వే చేయించి నివేదికను రేపటిలోపు ఇవ్వాలని కలెక్టర్ కర్నూలు మండలం తహసీల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి దండుమూడి శ్రీనివాస్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్, కర్నూలు మండల తహసీల్దార్ రమేష్ బాబు, కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మునగాలపాడు వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎదురుగా ఉన్న స్థలం అక్రమాలకు గురి కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబును ఆదేశించారు. ఈ మేరకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఆయన జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించారు. కర్నూలు నగర ప్రజలకు తాగునీరు అందిస్తున్న మునగాలపాడు గ్రామం వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి నిల్వ వివరాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎదురుగా ఉన్న భూమి ఆక్రమణకు గురి కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. అలాగే ఈ భూమిని ఖాళీగా ఉంచకుండా ఎకో పార్క్ తరహాలో అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నగరంలోని పొట్టి శ్రీరాములు స్మారక చిల్డ్రన్స్ పార్కులు ఆధునిక హక్కులతో అభివృద్ధి చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని పొట్టి శ్రీరాములు చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసిన చిన్న దుకాణాల సముదాయంను ఆయన ప్రారంభించారు. నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు చిల్డ్రన్స్ పార్క్లో నూతనంగా ఏర్పాటు చేసిన చిన్న దుకాణాల సముదాయమును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుతో పాటు నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పార్కులో ఏర్పాటు చేసిన చిన్న దుకాణాల సముదాయమును పరిశీలించారు. ఇప్పటికే నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు చిల్డ్రన్స్ పార్కును ఆధునీకరించి వినియోగులకు తేవడంతో ప్రజలు ప్రతిరోజు అధిక సంఖ్యలో వచ్చి పార్కులో ఆహ్లాదం పొందుతున్నారు. దీనికి తోడు వారికి మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా పార్కులో నగరపాలక సంస్థ అధికారులు చిన్న దుకాణాల సముదాయమును ఏర్పాటు చేయడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్కును కార్పొరేట్ నగరాలకు స్థాయిలో ఆధునీకరించే దిశగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు ముందుకు సాగుతున్నారు. నగరంలోని శాకాహార ప్రియుల కోసం చక్కటి అడుగులతో రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన దర్శన్ వెజ్ రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన దర్శన్ వెజ్ రెస్టారెంట్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శన్ వెజ్ రెస్టారెంట్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, రెస్టారెంట్ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తొలి బోనీ చేసి డిజిటల్ చెల్లింపు చేశారు. నగరంలో ఆధునిక రంగులతో వెజిటేరియన్ రెస్టారెంట్ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల మంత్రి టీజీ భరత్ నిర్వాహకులను అభినందించారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తమ రెస్టారెంట్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. శాకాహార ప్రియులకు వారి అభిరుచులకు అనుగుణంగా ఆహార పదార్థాలను తమ రెస్టారెంట్ను అందుబాటులో ఉంచామని, తమ రెస్టారెంట్ను ప్రజలు సందర్శించి శాకాహార రుచులను ఆస్వాదించాలని కోరారు. నగరంలోని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించుకున్నారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్కు పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.